ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 3వ భాగం 1:8:26 శ్రవ్య కావ్యంలోని ఇతివృత్తాన్ని గురించి ఆయన చెప్తున్నారు. సంస్కృత ఆలంకారికులు చేసిన కథ ఆఖ్యాయికాది భేదాలు మహాకావ్య వస్తువులు గురించినవి కావు. అవి గద్య కావ్య భేదాలు. వర్గ సంబంధమైన మహాకావ్యానికి దీంతో సంబంధాలే. ఇంతవరకు కథా స్వరూపాన్ని దాని భేదాలు గురించి చర్చించాం. అయినా ముఖ్యమైనది కథా గమనం. ఆ కథ అన్నది ఎట్లాంటిది, దాని శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఒక వృత్తాంతాన్ని, ఒక సంఘటన, ఒక కథ, వీటి నడుమ భేదం ఏమిటి, ఈ విషయాలు చర్చిస్తే కానీ కథా శరీరం అంటే ఏమిటో లోకమంలో అనేక విషయాలు, వార్తలున్నాయి. దినదినం గడిచిపోతాయి. ఈ విధంగా గడిచిపోతున్న రోజుల్లో ఒకానొక రోజు మాత్రం స్మృతిలో ఉంటుంది. మిగిలిన రోజులు విస్మృతాలు, మర్చిపోతాయి. దారిలో పోతుండగా ఒక పాము కనిపి దాన్ని చూసి భయం కలిగి ఇంతలో అది పోయి, అది విశేషం. తత్కార్యాచరణలో ప్రవృత్తులు అవటానికి పూర్వం మనం ఈ పాము యొక్క రాక భావించాలి. రావటం పోవటం అనే భావంలో లేదు. ఒకనొక కొత్త విషయం విశేషమవుతోంది. ఈ విశేషం వలనే సంఘటనకు ప్రాధాన్యం. బహుధా లోకంలో మానవుడు కార్యాచరణ కాలాలలో దానిని గురించి నిర్ణయం చేసుకోగా లిప్తాంశములుగా విభక్తమైన ఆ కాలం యొక్క అణువులలో ఈ మానవుని ఊహల కన్నా విలక్షణమైన ఒకనొక విషయం ప్రవేశిస్తే అది విశేషం. ఈ విశేషం వల్ల తదాశ్రితములైన సంఘటన వరుసగా జరగగా ఒక ఫలం కలిగితే ఆ విశేషాల నుండి ఫలం పర్యంతం జరిగిన వృత్తాంతమంతా ఒక కథ. దైనికాచరణాలన్నీ వార్త. హఠాత్తుగా సంభవించే విశేషాలు సంఘటన. ఈ విశేషాలైన సంఘటనలు ఆశ్రయించి ఫలపర్యంతం సాగిడి వృత్తాంతమే కథ. ఈ విశేషం వద్దనే కథ ప్రారంభించినట్టు సీతా వివాహ ఫలమైనప్పుడు, విశ్వామిత్రాగమనంతో కథ ఆరంభం రావణ వధ ఫలమైనప్పుడు, కైకేయి వరములు అడగటంలో కథ ఇది రామాయణ విషయం. ఒక విశిష్ట లక్షణాల్లోనే మానవుడి మనస్సు రమిస్తుంది. తన ప్రవృత్తి కూడా ఆ కథా లక్షణాల కన్నా వేరుగా లేదు. లోకంలో మనం అనేకమైన వృత్తాంతాలు చూస్తాం. ఈ విషయాలన్నీ మనకు పట్టవు. విశేష విషయంలోనే మనస్సు ఈ మనస్సు రమించే లక్షణం యొక్క లోతుల్లోనే రమణం యొక్క లోతును అనుసరించి స్మరణం, చమత్కారం, భావ ప్రేరణం, రసానుభూతి అనేవి కలుగుతాయి. లోతు తగ్గిన కొలది పూర్వంలోందు అనుభూతి ఆగిపో. విశిష్ట లక్షణం గల కథ దానిలోని లోతులను అనుసరించి లోతులలోనే రసం వల్ల రమణం యొక్క లోతును అనుసరించి స్మరణం, చమత్కారం, భావ ప్రేరణ, రసానుభూతి అనేవి లోతు తగ్గిన కొలది పూర్వంలోనే అనుభూతి ఆగిపో. విశిష్ట లక్షణాలు గల కథ దానిలోని లోతులను అనుసరించి శ్రోత యొక్క మరో లక్షణాన్ని ఆశ్రయించి అనుభూతాలవుతాయి. పరమ భావుకుడి యందు ఉదాత్తమైన కథ రసత్వాన్ని పొందుతారు. కథ ఉదాత్త కాకపోతే విశిష్టమైన కథాస్వరూపంలో ఉన్న పాఠకుడి యందు చమత్కారం కలుగజేస్తుంది. రసం విభావానుభావాదులను ఆశ్రయించుతుంది. అంటే కథ యొక్క ప్రాధాన్యం లేదని కాదు. ఈ విభావాదులన్నీ కథలో అంతర్భాగాలు. లౌకికంగా ప్రతిబింబప్రాయాలైన సన్నివేశాలలో కలుగుతున్నటువంటి ఆనందం మొదలు. కావ్యంలో కలగటానికి కారణం తత్సన్నివేశ చారుత్వం, అంతే అందం. ఈ సన్నివేశం కథాంతర్భాగమై కథాత్మ లక్షణానికి మరింత శోభ చేకూర్చడం కూడా ఎంతో ముఖ్యమైన సాధారణమైన సన్నివేశాలను ఒకనప్పుడు
అనూహితమైన ప్రవృత్తి వల్ల కథ పుడుతుండ ఈ ప్రవృత్తిని దైవమని విధి అని చెప్పిన మనోమయుడైన మనుషుడు తన సంకల్పానికి విరుద్ధమైన దానిలో కూడా రమించుట చిత్రంగానే కనపడు. అనిష్టమైన దానిలో రమించుట లోకానికి విరుద్ధమైన విషయం. అందువల్ల ఇది కూడా తీసుకోమ్మా తీసి మావాడు మనస్సు కన్నా అతీతమైందేదో ఉండదు. ఈ మనస్సు కూడా తెలియకుండా తదధికమైన ఒక చైతన్య భావం దైవం అని చెప్పబడుతున్న ఈ విశిష్ట లక్షణానికి అవిరుద్ధమైంది కావు. ఇది ఇలా ఉంటే మనో అతీతమైన ఈ చైతన్యం కాలంలో ప్రవేశిస్తున్న దైవంలో రమణం పొందుతున్నదనం. ఇదే వేరొక విధంగా చెబితే జీవుడు పరమేశ్వరుల్లో రమణం పొందదు. అందువల్లనే రసానుభవం బ్రహ్మానంద అనుభవం అని చెప్పారు. కథను ఆశ్రయించి రససిద్ధి కలుగుతుంది. మహాకావ్యాన్ని కూడా రస ఆశ్రయించి ఉంది. కథా నిర్మాణ దక్షులైన వాళ్ళకే ఆహా కావ్య నిర్మాణ క్షణత్వం కలుగుతుంది. వారే రససిద్ధుడు, మహాకవుడు. లోకంలో కథాత్వం లేని ఇతివృత్తాన్ని తీసుకొని ఇతివృత్తమే లేని కావ్యాలు నిర్మించేవాడు మహాకవులు కారు. వారి కావ్యాల్లో రససిద్ధి లేదు. ఈ కథా నిర్మాణ దక్షత్వం లోకోత్తర స్థితి నంది వాల్మీకి వ్యాసులలో. తర్వాత కథా లక్షణం ఎదిగిన వాడు కాళిదాసాదులు కొందరు మాత్రమే. భారతీయుల మేలో 1961లో ఇది పడింది. ఈ వ్యాసం మహాకావ్యము ప్రబంధం ఆ రెంటికి తేడా. ప్రబంధము అన్నది ప్రబంధాలన్నవి ఆంధ్ర వాంగ్మయంలో ప్రత్యేకంగా నెలకొన్న ఒకానొక శాఖ అని. ఈ వాంగ్మయ ప్రక్రియ తెలుగు భాషలో పరమ రమ్యమైన వికాసం పొందిందని విమర్శకుల విశ్వాసం. ఈ ప్రబంధం అంటే నామం పెద్ద ఆర్యోపజ్ఞమైన మనుచరిత్రానికి ప్రథమత వర్తిల్లు. మహాప్రభువైన రాయల వారి యుగంలో వెలువడిన గ్రంథాలు తద్యుగమననుసరించిన అనేక మంది కవుల కృతులకు ఈ ప్రబంధ మార్గానికి చెందినవే. పూర్వాంధ్ర వాంగ్మయంలో ప్రధానంగా 2 దశలు. ఒక దశలో ప్రధానంగా సంస్కృత భాషలో పురాణ ఇతిహాసాలు తెలిగించటం ఉంది. 2వ దశలో పురాణ ఇతిహాసాల సాధారణంగా స్వతంత్రమైన కావ్య నిర్మాణ ప్రక్రియలు. బసవ పురాణం, నాచికేతోపాఖ్యానాదులలో ఆ కాలానికి వెన్నెలకంటి సూరన్న రచయిన విష్ణు పురాణాధికం ఈ కాలంలో రచింపబడిన వీటి రసవాదాలుగా అపవాదాలుగా ఒకానొక కాలంలో ప్రధానంగా అభివ్యాప్తమైన లక్షణం ఇది అని చెప్పేటప్పుడు తత్కాలంలో ప్రాధాన్యత లేని అనేకాలైన విషయాలు చెప్పటం కుదరదు. అందువల్ల బసవ పురాణాదులు, విష్ణు పురాణాదులు ఆయా కాలాలకు చెప్పబడిన ప్రధాన లక్షణాలకు వ్యతిరేకాలైన లక్షణాలు కలిగి ఉన్నాయని అంగీకరించి వీటికన్నా అనేకాలైన ప్రధాన కృతులు పరిశీలించి తత్కాలము యొక్క ప్రధాన లక్షణం ఇలాంటిది అని చెప్పబడి ఈ తెలిగించడంలో ప్రక్రియ కూడా విశిష్టమైంది. ఆ యుగంలో భారతాదులు పొందిన భాషా పరివర్తన వాటి యొక్క పరివర్తతత్వం కనిపించకుండా చేసేటు. అది ఆయా కవుల యొక్క స్వకల్పితేటి వృత్తమైన మహాకావ్యంలాగా సాగిపోదు. అందుచేతనే తెలుగు భాషలో భారత భాగవతాల కర్తలు ఋషితుల్యులు అయ్యారు. కావ్యాలు పూజనీయాలు అయ్యారు. ఈ కాలాన్ని అనుసరించి కాలంలోనే ఈ ప్రబంధాలు వచ్చాయి. వీటి సంఖ్య 100ల్లో. ఈ ప్రబంధం అన్నది సంస్కృత భాషలో ప్రచురంగా ఉన్న కావ్య శబ్దానికి పర్యాయపదమా లేక తద్భిన్నమైన ఒకానొక కవితా స్వరూపం నిర్దేశించేది. ఇది ఇదమిత్తమని చెప్పడానికి వీలు కలగని జటిలమైన సమస్య. సంస్కృతంలో రామాయణ భారతాదులై ఇతిహాసాలు, 18 పురాణాలు,
రఘువంశాదులు కావ్య, మేఘ సందేశాది ఖండకావ్య, శకుంతలాది నాటక, రత్నావళ్యాది నాటిక, ప్రకరణాలు, ముక్తకాలు, ఆఖ్యాయికలు, కథలు, ఈ విధంగా అనేక విధాలైన సాహిత్య ప్రక్రియలు. వీటన్నిటికీ సంస్కృత భాషలో సుస్పష్టమైన స్వరూప వివేచన కలిగి ఒక్కొక్క ప్రక్రియ ఒకానొక ప్రత్యేక స్వరూపంలో ఒకానొక లక్షణం అన్నింటిలో కూడా ఉండవు. సంస్కృత ఆలంకారికులు పురాణాన్ని కావ్య పరిధిలో చేర్చరు. రామాయణ మహాభారతాలు పురాణాల వంటివే అయిన వాటిలోని కావ్యలక్షణ సమన్వయం రసభావాదుల నిర్మాణ శక్తివల్ అవి మహాకావ్యాలే. ఇక కావ్యాలను వారు అనేక విధాలుగా విభజించారు. భామహుడని ఆయన శబ్దార్థౌ సహితౌ కావ్యం గద్యం పద్యం చ తద్విధౌ సంస్కృతం ప్రాకృతం చాన్య చప నాక్ చాన్య చ అపభ్రంశ ఇది త్రిధా వృత్తదేవాదిచరిత కంసి సంసితోత్పాదస్య చ కళాశాస్త్రాశ్రయం చేతి చతుర్ధా విద్యతే పునః సర్గబంధోభినేయర్థం తథైకావ్యాఖ్య వ్యాఖ్యాయికా కథే అనిబద్ధం చ కావ్యాది తత్పునః పంచధోచ్యతే. కావ్యాలంకారం కావ్యాలు 4 విధాలు. గద్య పద్య భేదం 2, సంస్కృత పాశ్చాత్య అపభ్రంశ భేదం 3, ఇతివృత్తాన్ని అనుసరించి వృత్త దేవాదిచరితం 4, ఉత్పాద్యం 5, కళాశ్రయం 6, శాస్త్రాశ్రయం అని 4, సర్గ సంబంధమని, అభినయార్థాలని, ఆఖ్యాయిక కథలని, అనిబద్ధాలని. ఈ విభాగం చాలా సూక్ష్మ పరిశీలన చేత చెయ్యవ. గద్య పద్య భేదం కావ్యం 2 విధాలుగా భామహుడు చెప్పగా ఆచార్య గద్యం పద్యం చ మిశ్రం చ తత్త్రిధైవ వ్యవస్థితం అని 3 భాగాలుగా చేశారు. వామనుడు నిబద్ధ భేదం 2 విధాలుగా పద్యాన్ని విభజించి పద్యం అనేక భేదం తదనిద్ధం నిబద్ధంచ అని కావ్యాలంకార సూచికలో చెప్పి సంస్కృతాలంకారికులెవ్వరు ప్రబంధాన్ని ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా చెప్పరు. ప్రబంధం అంటే శబ్దమే, వారిరుగరని మనం అన్న శబ్దమే చెప్పలేం. ధన్యాలోకంలో మహాకావ్యాన్నే మహాప్రబంధంగా వ్యవహరించి ఉన్న సందర్భేషు దశరూపకం శ్రేయ అన్నతో ఆచార్య వామనుడు వృత్తిలో సందర్భేషు అన్న చోట ప్రబంధేషు అని అర్థం చెప్పారు. ఇది మహాకావ్యానికి చెందిన అర్థం. సర్గ సంబంధంలోంచి బంధ శబ్దమే పృథక్ ప్రయోగంలో ప్రబంధంగా మారి ఉండవు. విశ్వనాథుడు కూడా ప్రబంధాన్ని కావ్య సామాన్య వాచికగా చెప్పారు. మొత్తం మీద సంస్కృత ఆలంకారికుల కావ్య విభజనంలో ప్రబంధం అన్న సాహిత్య ప్రక్రియ వేరుగా కనపడకపోవడం నిర్వివాదాంశం. సంస్కృతంలోని సాహిత్య ప్రక్రియ ఈ విధంగా విభజించవచ్చు. నిబద్ధ కావ్యాలే అనిబద్ధ కావ్యాల కంటే ప్రశస్తిగా అసంకరిత రూపాణం కావ్యానాం నాస్తి చారుతాన ప్రత్యేకం ప్రకాశంతే తైజసాహ పరమాణవ అని వామన భట్టారకుడి. అందువల్ల ముక్తకాల వల్ల పరదేశంలో ఉన్నట్టు భారతదేశీయ సాహిత్యంలో ప్రశస్తి లేదు. రసభావ పరిపుష్టమైన సాహిత్య ప్రక్రియ మన దేశంలో ఈ ప్రక్రియే మహాకావ్యం. ఈ విషయమే కావ్యమీమాంసలో ఇలా చెప్ప ముక్తకే కవయోనంత సంఘాతే కవయశదం మహాప్రబంధేతు కవిరేకు ద్వౌ దుర్లభాస్త్రయ. ఆయన చూపించారు. కావ్యంలో గద్యం పద్యం చెంపువు వచ్చి, గద్యంలోంచి కథ ఆఖ్యాయిక, పద్యంలోంచి నిబద్ధం అనిబద్ధం వచ్చి, చెంపువులోంచి చెంపు కావ్యం అభినేయ అని వచ్చింది. అలాగే నిబంధంలోని ఇతిహాసం సర్గబంధం వచ్చి, అనిబద్ధంలో ముక్తకాదులు వచ్చాయి, అభినేయంలో దశరూపకాలు వచ్చాయి.
కాళిదాసు విక్రమోర్వీశీయంలో భాస సౌమిల్ల కాదుల రూపకాలు కూడా ప్రబంధాలను అనేకాలంకారికులు కూడా ఈ శబ్దాన్ని నిర్దిష్టమైన ఒకానొక అర్థంలో ప్రయోగించాల. తెలుగు కవులు కూడా ఒక నిర్దిష్టార్థంలో దీన్ని ఉపయోగించినట్టు తోచ. తిక్కన్న గారు భారత అవతారికలో ప్రబంధం మండలి అని ప్రయోగించి నన్నచోరుడు ప్రబంధమన్న. ఎర్రాప్రగడకు ప్రబంధ పరమేశ్వర బిరుదమేమో. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పం కూడిన మహాప్రబంధాన్ని అని కావ్య ఆరంభంలో చేయడం మన కవులకు చాలా పరిమితమైన విషయం. ఈ విధంగా చూస్తే ఆంధ్ర మహాకవులంతా తమ కావ్యాలన్నింటినీ ప్రబంధాలుగానే వ్యవహరించారు. సంస్కృత ఆలంకారికులు ఎలా ప్రబంధాన్ని కావ్య పర్యాయంగా వాడారు, అలాగే తెలుగు కవులు కూడా కావ్యాలుగానే వాడారు. ఆంధ్ర లాక్షణికులలో కూడా ఎవ్వరికి ఈ ప్రబంధమన్నది వేరొక ప్రక్రియ అనే ఊహ ఉన్నట్టు కనబడు. వారి దృష్టిలో ఈ రెండు పర్యాయ పదాలే. ఆంధ్ర లాక్షణికులలో తొలివాడైన వినకోడ పెద్ద తన కావ్యాలంకార చూడామణిలు ప్రబంధ లక్షణ చెబుదు ఇట్లు కవికృతమైన కావ్యత్రయం గద్య పద్య విమిశ్ర సంపాద్యమంటు నగముఖాద్యష్టదశ వర్ణముల చేత్ పరగు అదియును భవ్య ప్రబంధమల. పురావారాసి మహీధత్తు శశభృత్ ఉషోదయోధ్యాన వపుష్కర కేళి మధుపాన మోహన వియోగయే క్షేమయాన స్వయం అని వరపుత్రోత్సవమంతర్దూచ్చరణ దూర్వైక్రాంతి సంకీర్తనాకరమసు అష్టాదశ వర్ణనాన్వితం తత్కావ్యంబు భవ్యంబు ఇరన్ అని పేర్కొంటూ ప్రబంధానికి కావ్యమని చెబుతూ తత్శబ్దం చేత నిశ్చయముగా ఆ రెంటి నడుమ భేదం సూచించి దండి పూర్వాలంకారికలలో అష్టాదశ వర్ణనలు చెప్పారు. అగ్ని పురాణంలో కూడా అష్టాదశ వర్ణనలున్నాయి. రుద్రుడు వర్ణనుడు కావ్యస్థానాలని చెప్పి, హేమచంద్రుడు వర్ణాలు ఉభవ వైచిత్ర్యాలని, విన్నకోట పెద్దన దండిని అనుసరించి 18 వర్ణనుడు చెప్పారు. సాహిత్య దర్పణంలో వర్ణనల సంఖ్య పెరిగి, అప్పకవీయంలో వర్ణనల సంఖ్య పెరిగి, ఈ కావ్యం వల్ల సంస్కృత కావ్య సహజంగా ఏదో ఒక లక్షణం తెలుగు లాక్షణికులకేమైనా ప్రబంధమని చెప్పలేదని మనం నిశ్చయంగా చెప్పాలి. ఈ ప్రబంధాన్ని గురించి ప్రధానంగా 3 వాదాలు. ప్రబంధం తెలుగు భాషలో తద్భాషా పరిణామాన్ని అనుసరించి 16వ శతాబ్దం వరకు వచ్చిన మహాకవుల ప్రతిభా లక్షణాల విచిత్ర శక్తులు ప్రాతిపదికలుగా అది ఒక ప్రత్యేక శాఖలాగా ఉద్గమించి పెంపొంది. ఏతత్ కవితాబంధం సంస్కృతంలోని మహాకావ్యాల కంటే విశిష్టం, కొన్ని విషయాలలో భిన్నం. కెక్కన గారు విరాట పర్వం తీర్చిన తీరు, ఎర్రాప్రగడ హరివంశలోని శిల్ప వైశిష్ట్యం, నాచన సోముని వక్రోక్తి నైపుణ్యం, పాదుగా శ్రీనాథుని నైషధం, మేరుబంతిగా ఈ మహాప్రబంధాల రచన సాగింది. ఇది మొదటి మతం. ఈ ప్రబంధం యొక్క రచన నన్నచూడిని కుమార సంభవంతో ప్రారంభం. కన్నడ భాషలోని అనేక కావ్య సంప్రదాయాలు తెలుగులోకి వచ్చాయి. ఈ సంప్రదాయాలు జీర్ణం చేసుకొని తెలుగు కవులు కొత్తగా ప్రబంధంగా నిర్మాణం చేశారు. 3వ వాదం వేరొక పద్ధతికి చెంది. కావ్యం వేరు, ప్రబంధం వేరు. కావ్యాలన్నీ కథాప్రధానాలై, మహాకావ్యాలన్నీ ఒకానొక కథ యొక్క సుచరిత పదంలో కథాశ్రితాలైన కావ్యాలు అవటం వల్ల ఇవి రసప్రధానం. కాళిదాసాదుల రచనలన్నీ మహాకావ్య. ప్రబంధాలు కావ్యాల కంటే భిన్నం. వీటిలో కథ ప్రధానమైందిగా, వీటి యందు వర్ణనలు, అలంకారాలు, కల్పనలు, పద్య రచనా చమత్కారాలు నిండి ఏదో ఒక కథ ఒకదానిని ఆశ్రయించి ఉండవు. కానీ దీనిలో కథకు ప్రాధాన్యం తక్కువ. ఇవి రసాన్ని ఆశ్రయించిన కావ్యాలు కావు, చమత్కారాన్ని ఇచ్చేవి. ఈ వాదాన్ని అనుసరించి నన్నచోడి కుమార సంభవం, మనుచరిత్ర,
ప్రభావతి, ప్రద్యుమ్నం మొదలైనవి కావ్య. ఈ మూడు మతాలు కూడా సమంజసంగా కనపడ. మొదటి మతం ప్రకారం తెలుగు భాషలో పరిణామం పొందిన మహాప్రబంధ శాఖ ఒక నిర్వచనంగా ఒదిగి లేకుండా శ్రీతులు పింగళి లక్ష్మీకాంతం గారు మహాప్రబంధాలన్నింటినీ సమన్వయి వాటికి ఒక లక్షణం కల్పించి ప్రబంధానికి ఏకనాయకాశ్రయత్వం, దానితో పాటు వస్తువైక్యం ప్రధాన ధర్మం. ప్రబంధం అష్టాదశ వర్ణనాత్మకం. అందులో శృంగారం ప్రధాన రసం. ఆవశ్యకతను బట్టి తక్కిన రసాలు గౌణాలు. ఆలంకారిక శైలి ప్రబంధానికి జీవం. ప్రబంధం భాషాంతరీకరణం స్వతంత్రమై ఉండ. ఇది తెలుగు సంస్కృతిలో ఆయన రాసిన మాట. ఈ 5 లక్షణాలలో 2వ లక్షణం మహాకావ్యాలకి చెప్పబడింది. మిగిలిన 4 లక్షణాలు ఆంధ్ర ప్రబంధాలలో ఎన్నింటికి పట్టునో చూడవలసి. చివరి లక్షణం శ్రీనాథుని కృతుల ప్రబంధ పరిధి నుంచే తొలగించేసి ఆంధ్ర ప్రబంధానికి శిరోభూషణమైంది. తత్శాఖ మొదటి కృతి అయిన మనుచరిత్రానికి ఈ లక్షణంలో ప్రధానమైనవి పట్టుట లేదు. మనుచరిత్రం నాయకాశ్రయం కాదు. ఇందు స్వరోజి, మాయా గంధర్వుడు, ప్రవరుడు ముగ్గురు నాయకులే అన్నారు. ఈ కథా రచనా పద్ధతిని ఆశ్రయించి విచారిస్తే ఏ ఒక్కడో నాయకుడిగా నిశ్చయించడానికి వీలు. మాయా గంధర్వుని ప్రవరుడిలో లీనం చేసిన కావ్యం ద్వినాయకాశ్రయమే. కావ్యం యొక్క స్థితిని బట్టి ప్రవరణకు అప్రాధాన్యం ఇవ్వడానికి వీలే. అందువల్ల ప్రథమ లక్షణానికే దీనిలో వ్యాప్తిలే. ప్రబంధం శృంగార రసప్రధానమని చెప్పారు. ఈ లక్షణం కూడా ఈ కావ్యంలో సంకరమించదు. ఇది శాంతరస ప్రధానమైన కావ్యం. వరుధిని ప్రవర ఘట్టంలో ఉన్నది శృంగార రస అభావం. అది గౌణం. శాంతంలోనే పర్యవసించగల ఈ కావ్యానికి వస్తువైక్యం, యూనిటీ ఆఫ్ ప్లాట్ సమకూర్చడం కూడా క్లిష్టమైన విషయం. ఈ విధంగా ప్రబంధాలను ఏర్పరిచిన లక్షణం ఏదీ కూడా మనుచరిత్రకు పట్టదు, అంటుకోదు. రాయల యుగంలో వచ్చిన అనేక కావ్యాలు ఏ కొన్నింటికో తప్ప ఈ లక్షణాలు పట్టడం లేదు. ఆముక్త మాల్యదలో వైశ్వైక్యలే. ఏకనాయకాశ్రితంగా శృంగారం ప్రధానంగా భోజ్యటి కృతి, రామకృష్ణుని కృతి అనేకోపాఖ్యాన సంపుట. వీటి యందు ఇతర లక్షణాలు పట్టడం. ఒక విధంగా చూస్తే పైన పేర్కొన్న ప్రబంధ లక్షణాలని వసు చరిత్రను ఆశ్రయించి చేయబడినట్టు ఈ కావ్యంలో ఈ లక్షణాలున్నాయని పట్టుట. కానీ ఒక పద్యమంగా ఒక యుగంగా నిరూపించటానికి తన లక్షణం తద్యుగంలో మహాకృతులలో చాలా గ్రంథాలకు ఆ లక్షణాలు సంక్రమించనప్పుడు ఆ లక్షణాలకు కలిగే మర్యాద ఎలా? ఈ పేర్కొనేటప్పుడు ఏదో ఒక లక్షణానికి బట్టి దానిని మార్గంలో చేరిస్తే ప్రబంధాలకు సామాన్యాన్ని సాధించలేని లక్షణం కలదు. మరొక విషయం, ఈ లక్షణాలన్నీ గల మహాకావ్యం సంస్కృతంలోనే ఉంటే దాన్ని కాదనటానికి వీలే. ఈ లక్షణాలు కృతి మహాకావ్యమే అవుతుంటే మనం కూడా ఆ లక్షణాలనే ఏర్పరుచుకొని ఇది వేరే శాఖని చెప్పుకోవటంలో అర్థం. సంస్కృతంలో శ్రీహర్ష నైషధంలో ఈ లక్షణాలన్నీ సమకూడతాయి. నైషధాంలో వర్ణనలు అనేక. కథ యొక్క ఐక్యం ఉంది. శృంగార రస ప్రధానంగా, తర్వాత తక్కిన రసాలు గౌణాలుగా ఉన్నాయి. ఈ లక్షణంలో సంకరవి శైలి ఆలంకారిక. అప్పుడు శ్రీహర్ష నైషధం ప్రబంధం కావు. లక్షణం సమగ్రంగా పట్టని చోట దాన్ని అంగీకరించి, పట్టిన చోట అంగీకరించకపోవటం సామంజస్యం కలప. ఒకవేళ నైషధాన్ని ప్రబంధంగా అంగీకరిస్తే తెలుగువారు స్వయంగా ప్రబంధాన్ని నిర్మించారన్న మాటలో సత్యమే లేదు. శ్రీనాథుని నైషధం తెలుగు ప్రబంధాలకు మేలుబంతిగా స్వీకరిస్తూ దాని ప్రబంధత్వం కేవలం మనువాదం అవటం లభింపలే.
సంస్కృత నైషధం కాదంటానికి వీలు. ప్రత్యక్షంగా శ్రీనాథుడు పెద్దనాథుల కావ్య మార్గానికి ఎంత బాధ్యుడో అప్రత్యక్షంగా హర్షుడు కూడా అని ఈ విధంగా ప్రబంధాలకు అన్నింటికి నైషధం మూలస్థానంగా కనపడు. ఇది ఈ వాదనానికి భంజకమైన విషయం. మన సారస్వతంలో పెద్దన ప్రభృతి కవులు సంస్కృత కావ్యాల కంటే వేరుగా దేశీయ పద్ధతిలో స్వతంత్ర నూతన కావ్య సృష్టి చేయటం చేత ఒక నవ్య కవితోద్యమం రొమాంటిక్ మూమెంట్ ప్రవర్తిల్లదని చెప్పు. ప్రబంధం అనేది ఆంధ్రుడు సమగ్ర భారతీయ సరస్వతికి కానుకగా సమర్పించిన నూతన అలంకారం. దృశ్యశ్రవ్య మధురమని ఒక ప్రమాణాన్ని బట్టి ఏర్పడిన 3 కావ్య విశేషాలు, గద్య పద్యం అని ఇంకొక ప్రమాణం కలిసి ఏర్పడ్డ 2 కావ్య విశేషాలు తనలోనే ఇముడ్చుకొని సంపూర్ణ సారస్వత సుందరంగా కీర్తిగా వెలుగొందింది ఆంధ్ర ప్రబంధం అని పింగళి వారు మరొక రీతిగా ఇది కడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో 3 లక్షణాలు సంస్కృత కావ్యాల కంటే వేరుగా దేశీయులైన పద్ధతి. దృశ్య కవ్య కథల కావ్యాల లక్షణాలు సంయోజన 3 గద్య పద్యాల యొక్క సంయోజన. ఈ 3 లక్షణాల యొక్క సంయోజం వల్ల ప్రబంధం తానొక ప్రత్యేక మూర్తిమత్వం పొంది. దేశీయాలైన పద్ధతులంటే ఇష్టదేవతా స్థుతులు, షష్ట్యంత, కవి వృత్తాంతం, కృతి భర్తృ వృత్తాంతం, ఆశ్వాసాంత పద్యాలలో కృతి భర్తృ సంబోధక కావదు, పుష్పాపచయం వంటివి కావు. కానీ ఇష్టదేవతా స్తుత్యాదిగా సంస్కృతంలోని ఆఖ్యాయికాల లక్షణాలను తెలుగు కవులు స్వీకరి. ఆఖ్యాయికలో కవి మన తెలుగు కావ్యాన్ని సహజాలైన ఇష్టదేవతా స్థుతులు అన్నీ చేస్తారు. దానిలో తన పరిచరిత్రం చెప్పుకోవడం, కృతిపతిని చెప్పడం ఉంది. తెలుగు కావ్యాలలో కవి తన ప్రశంస, వంశవృక్షం చెప్పడం, కృతిపతి వంశావతారం చెప్పడం ఉంది. షష్ట్యంతాలు, ఆశ్వాసాద్యాంత సంబోధన తెలుగు కావ్యానికి మొదటి రోజుల నుండి వస్తున్నది. వీటిని కలిగి ఉండటంలో ప్రబంధానికి ప్రత్యేకత లేదు. పుష్పాపజయం సంస్కృత నాటకంలో ఉన్నది. దాన్ని ఒక దేశీయమైన రగడగా రచించడం మాత్రం ప్రబంధాల్లో. అందుకే దేశీయులైన పద్ధతుల ఈ కావ్యాలలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది కనిపించటం లేదు. తెలుగుదేశంలోని ఆచార వ్యవహారాలు, జనుల ప్రవృత్తి, ఆహార విహారాలు ప్రబంధాలలో పూర్వ కావ్యాలు పోల్చి చూస్తే తక్కువ అని చెప్పాలి. భాషా విషయకంగా ఆలోచిస్తే తెలుగు పలుకుబడి నుడికారపు సొంపు పురాణ కాలంలో సొగసులు పోయిన ప్రబంధ కాలంలో కొల. శ్రీనాథుడి పద్య రచనా సౌందర్యాన్ని ముగ్ధులై తెలుగు పద్యాలు సంస్కృత సమాస సంఘటనలు ఒకనొక నాద విద్యాదేవికి అమ్ముడుపోయి. ఈ ప్రబంధాల మీద సంస్కృత శబ్దాల ప్రభావం ఎంత ఎక్కువో విచారించడానికి తర్వాత 100 ఏళ్లలో ప్రారంభమై అచ్చ తెలుగు కావ్య మార్గమే సాక్ష్యం. అందువల్ల ప్రబంధాలలో దేశీయాలైన పద్ధతులు కలగలపడం సత్యం ఏమాత్రం కనపడ. 2వ లక్షణం దృశ్య శ్రవ్య మధుర కావ్యాల సంయోజన. ఇది కూడా నిర్దిష్టంగా చెప్పడానికి వీలే. మధురమన్నది శైలి విశేషంలో భావనా లక్షణానికి చెందిందైతే అది తత్తత్ కవుల రచనను ఆశ్రయించాడు. శ్రీనాథుడు మొత్తం మీద మధుర కవి కాడు, రాయలు కాడు, రామకృష్ణుడు కాడు, ధోర్జటి కాడు, సూరన్న కాడు. మధురమైన లక్షణం పెద్దన్నలో, తత్పూర్వ కవులో నన్నయ్యలలో, పోతనలో ఎంత మాధుర్యముందో పెద్దనలో అంత మాధుర్యం. తిక్కన రచన మధురమైంది కాదు. రామరాజభూషణి రచన మధురమే అయిన బహుళమైన అలంకారాల సంయోజన ఒక విధమైన క్లిష్టత, ప్రౌఢి సంపాది. అందువల్ల ఈ మాధుర్య లక్షణం ఎలాంటిదని చెప్ప. ఇది కవులను ఆశ్రయించిన లక్షణం కాదు, ప్రబంధాలను ఆశ్రయించిన లక్షణం కాదు. ఆ కవులు కూడా ఒక్కొక్కప్పుడు మాధుర్య గుణం వదిలి వ్రాయటం వల్ల ఈ మాధుర్య లక్షణం
ఛందస్సుకు చెందిన దేశీయ వృత్త ప్రయో మాత్రా ఛందౌ రచనుడుగా తద్గ్రంథాలు చూసి భావించలేవు. ఇంకా దృశ్య శ్రవ్య కావ్య లక్షణాలు సంయోజనము. ఇది సంస్కృత మహాకావ్య లక్షణానికి భిన్నమైందేం కాదు. సంస్కృత ఆలంకారికులంతా మహాకావ్య లక్షణాలు చెప్పేటప్పుడు పంచసంధులను సంయోజనను యథాయోగ్యంగా వినివేశనీయాలని చెప్పారు. అందువల్ల దృశ్య కావ్య సంప్రదాయం మహాకావ్యానికి భిన్నత్వం సమకూర్చదు. తర్వాత మూడవ లక్షణం గద్య పద్యమయత్వం కూడా ప్రత్యేక లక్షణం. గద్య పద్యమయం కావ్యం చెంపూరిత్యాభిధీయతే అనే లక్షణం సంస్కృత సాహిత్యంలో చెంపు కావ్యాలకు. తెలుగు భాష కూడా చెంపు సంప్రదాయమే వరవడి. నన్నయ్య నాటి నుండి చెంపు కావ్య సంప్రదాయమే దేశంలో ప్రవర్తిస్తారు. కావ్యములో భిన్న వృత్త రచన వచనం కూడా కూర్పులోని ప్రత్యేకత వలన అది ఒక విద్యగా తెలుగు కవులు వారు వచనం కావ్యంలో కొన్ని స్థలాలను మాత్రమే వాడు. ఈ విధంగా చూస్తే సంస్కృత కావ్య భిన్నంగా తెలుగువారు కొత్త ప్రక్రియగా ప్రబంధాన్ని తీర్చారంటో సహజమైన విషయంగా గోచరించడం. ప్రబంధ స్వరూపాన్ని గురించి రెండవ మతం కన్నడ ప్రభావానికి కన్నడ భాషలో సంప్రదాయం తొలి యుగాలు మన కావ్యాలలో మిక్కడగా ప్రవేశించింది. అది వీరశైవ మతోద్యమం వల్ల భాషలోకి విరివిగా ఉంది. అవి నన్నచోడి కుమార సంభవములో నన్నచోడుడి మీద సంస్కృత ప్రభావం కన్నడ ప్రభావం కన్నా 10 రెట్లు ఎక్కువదని చెప్పడంలో అతిశయం. వనజ కేలీచ్యాది పద్యంలో అష్టాదశ వర్ణాలు పేర్కొని పరిపూర్ణంపై దశప్రాణంబు సప్రాణంపై నవరస భారతం భరితంపై షట్త్రింశ దశలంకారాకృతంపై రమణీయమైన దివ్య కథ చెప్తాను. ఇవన్నీ సంస్కృత అలంకార శాస్త్రానికి చెందిన. తెలుగులో తొలి మహాకావ్యం రచించిన నన్నచోడుని రచన సంస్కృత అలంకారాన్ని తన మహాకావ్య లక్షణాన్ని చెబుతోందని ఉద్ధతుడు చెప్పినట్టు ఈతడు 36 అలంకారాలు చెప్పు. నన్నచోడిని కావ్య వాంగమయ స్వరూప భావన ఇంత స్పష్టంగా ఉంటే అది కన్నడ వాంగ్మయ ప్రభావం చెప్పడంలో సత్యం లేదు. కన్నడ ప్రభావం కొన్ని పద్యాల మీద పద ప్రయోజనాల మీద కొన్ని భావాల మీద ఉంటే ఉండదు అని కావ్య భావంలో ప్రబంధంగా పరిణామం పొందట కన్నడం కారణం కాదాలద్దు. ప్రబంధ మూల స్వరూపాన్ని గురించి మూడవ మతం మరీ విచిత్ర. అది ఊహ మీద ఆధారం. దాన్ని బట్టి ఎప్పటికీ ప్రబంధాలు కావ్యాలు కావు. వీటి మీద కథాప్రాంజ్యత ఉండదు, వర్ణన బాహుళ్యం ఉంటుందో, రస నిర్వహణ సుష్టుగా చేయబడదు. వాటిని అందరూ ప్రబంధాలుగా చేర్చారు. సర్గబంధానికి సంస్కృతాలంకారికుడు చెప్పారు. వర్ణనాదికం మహాకావ్య సంబంధి కాకపు మహాకావ్యాలలో రసం రాజ్యం వహిస్తుంది. అది కథను మూలస్థానంగా చేసుకొని మహాకావ్యం అంటే అష్టాదశ వర్ణనాత్మకమైన స్పష్టంగా నిర్వచించిన ఆలంకారికుడు నిర్వచనం. దీనివల్ల తలక్రిందులు మహాప్రబంధాలుగా మనం నిర్ణయించిన వాటిలో రసానికి సిద్ధి లేదు. కవి యొక్క జన్మ తపఫలంగా రససిద్ధి పడవించిన వారు రసారామ బహిష్కృతులవుతారు. రాయలపతి మహాకావ్యంగా మను చరిత్ర మహాప్రబంధంగా ఈ స్థితి సంస్కృతంలో కూడా సంక్రమించబడి అక్కడ మాఘం కావ్యంగా ప్రబంధం, నైషధీయ చరితం మహాకావ్యంగా ప్రబంధం అలా చెప్పుకోవాలి. కావ్య ప్రబంధాల పృథక్ విభాగం చేస్తే కొన్ని చోట్ల దేనిలో చేస్తారో కూడా పరమ వివాదమైన కాలం. ఈ కావ్య ప్రబంధ వ్యవహారం ఎప్పుడు పుట్టిందో కానీ దీనిపై చేయబడుతున్న ఊహలు వాదనలు విచిత్ర. కాలం సాగుతున్న కొలది ఒక మార్గంలోని అనేక నూతన విషయాలు కానీ ఆ మార్గంలోనే కాదంటం అర్థం. కావ్యాలు కాళిదాసు నాటి, భారవి నాటి, మాఘుడి నాటి, హర్షుడి నాటి క్రమక్రమంగా అనేక నూతన విషయాలు చేర్చుకుంటూ వచ్చాయి.
అలాగే వాటిని స్వీకరించిన కవులు వారిలో స్వప్రతిభాజన్యాలై నూతన విషయాలు చేస్తూనే అంతలోనని కాళిదాస భార విమాఘ శ్రీహర్షుల కావ్య వేరుగా విభాగించి వేర్వేరు పేర్లు పెట్టడంలో న్యాయం లే. ప్రతిభ యొక్క లక్షణమే నవనవోన్మేషశాలి. అందు మహాకవులు ఎప్పుడు కొత్తగానే ఆలోచిస్తారు. ఒకదాని వధువు కొత్తది ప్రవేశపెట్టు. అల్పకవులు ఎప్పుడూ వాటి అనుసరిస్తారు. పై వాదాలన్నీ సాకల్యంగా పరిశీలిస్తే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు తమ ప్రబంధవాన్మయ పరిణామ పరిశోధనలు ప్రబంధం సంస్కృత సాహిత్య సర్వస్వతిండీకృత రసఘటిక గుటిక అంటే బెల్ల అన్నారు. దీనివల్ల ప్రబంధాలన్నీ సంస్కృత సాహిత్యంలోని ఎన్నో సొగసులన్నీ తెచ్చుకొని తమలో కలుపుకొన్నట్లుగా మనం నిశ్చయంగా చెప్పచ్చు. పురాణ ఇతిహాసాల నుండి తమ కృతుల ఇతివృత్తాన్ని, నాటకాల నుండి శుభాంతత్వ లక్షణాన్ని, వస్త్వైక్యం, సంభాషణా విధానం, పాత్ర పోషణం, మృగయా విమానయాన దిత లోపచారాధికారం, నాటిక నుండి ప్రఖ్యాత ధీర లలిత నాయకత్వం, కన్యానాయకత్వం, చిత్రస్వప్నాది దర్శనం, ప్రథమానురాగోదయం, చేతి విదూషకాలు, శ్రీపాత్ర బాహుళ్యం, ప్రణయ కౌపానుగలం, మహాకావ్యంలోని రసాలంకారాలు వర్ణనం, కథాకావ్యాల నుండి ప్రణయం, పరిణయం, విప్రలంబాదులు, శృంగార ప్రాధాన్యాలు, ఆఖ్యాయికల నుండి ఆశ్వాస విభాగం, వీధి అవతారికల నుండి ఇష్టదేవతాస్తుత్య, చెంపు కావ్యాల నుండి గద్య పద్యోభయత్వం, భిన్న వృత్త రచనా విధానం స్వీకరింప. ఈ విధంగా కావ్య సౌందర్యాన్ని సంతరించుకున్న సరస సాహిత్య ప్రక్రియ పైన దుర్గయ్య గారు ప్రబంధాన్ని ఎలా ఊహించారో తెలిసారు. పై లక్షణాలు కొన్ని వాంగ్మయం అంతకు పూర్వమే ప్రవేశం. చివరి 4 లక్షణాలు నన్నయ్య గారి నాటి నుండి వస్తాయి. నాటక పంచసంధుల నిర్వహణకు అనుగుణంగా 5 నుండి 10 అంకాల వరకు ఉండొచ్చు అన్నట్టే తెలుగువారి ప్రబంధం కూడా తదనుగుణంగా రాబోయే పంచాశ్వాస పరిమితం, విపంచికావాదనం, నాట్యం, దూతి ప్రేషణం మొదలైనవి కూడా నాటికా విషయాలే. పైన పేర్కొన్న విషయాలు గమనిస్తే నైషధీయ పరితత నాటికి శిఖరాగ్రం అందుకొని మహాకావ్యం నాటికాదుల మరికొన్ని లక్షణాలతో కూడా తెలుగులోకి వచ్చిందని ఇది మహాకావ్య భిన్నం కాదని కూడా కొన్ని కొత్త విషయాలు చేరిన సంస్కృత మహాకావ్య తెలుగులో మహాప్రబంధం ఒక్కటిగానే కనబడు. డాక్టర్ జీవి కృష్ణారావు తన స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం అనే గ్రంథంలో ఇలా, సో ది మహాప్రబంధ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ది మహాకావ్య విచ్ ఈస్ ఎ స్పెసీస్ ఆఫ్ పోయం బట్ నాట్ ఏ పోయం యాజ్ ఇట్స్ వెర్బల్ మీనింగ్ డినోట్స్. ప్రకృష్ట ప్రబంధమైన ఈ ప్రబంధం కావ్యం కంటే భిన్నం కాదు. మహాకావ్య మహాప్రబంధాలు పర్యాయ పదాలు అని వారి అభిప్రాయం. డాక్టర్ జీవి కృష్ణారావు గారు ఉయ్యూరు తీసుకొచ్చి వేమన త్రిశయంతి నాడు మేము జరిపి, అప్పటికి మాకే సంస్థ లేదు, మా ల్యాబొరేటరీయే మాకు కార్యస్థానం సాగించారు. ఆయనకి సన్మానం చేసి కారు మీద తీసుకెళ్ళి పెద్దవాళ్ళు అప్పుడు కాంతారావు మొదలైన వాళ్ళు ఉన్నారు. మాకు తెలుగులో మహాప్రబంధం సంస్కృతంలో మహాకావ్యాల కంటే అభిన్నం. ఆలంకారికుడు చెప్పిన సర్గ సంబంధమైన మహాకావ్యమి. శ్రీహర్షుడి నైషధీయ చరితంలో అనువాదమైన శృంగార నైషధం వరవడిగా ఆంధ్ర ప్రబంధాలు ఆంధ్ర కావ్య సహజారైన భిన్న వృత్త సంయోజన పద్య నిర్మాణం తెలుగు కావ్యంలో వచ్చి పంచసంధుల నిర్వహణ అనుగుణంగా పంచాశ్వాస పరిమితమైన కృతిని రచించడం సహజం. పంచాశ్వాస పరిమితత్వం తొలి కృతులలో కాక తర్వాత కావ్యాలు ఎక్కువ. దేశీయమైన రగడ పుష్పాపజయం ఘట్టం ప్రవేశం ఇష్టదేవతాస్తుతి
కావ్యకాలను మొదలైనవి నన్నయాదుల నుంచి వచ్చి తర్వాత కాలంలో కృతులకు కూడా చెంది ఈ పద్ధతులు ఆఖ్యాయికల నుండి తెలుగు కావ్యానికి వచ్చుండ కావ్యంలో కొంచెం తక్కువగా 22 వర్ణనలు చెయ్యవ ఇతిహాసాల నాటికన్నా శబ్దార్థాలంకార కావ్యంలో ఎక్కువగా చోటు చేస్తుంది బంధ కవిత్వం కూడా కొద్దిగా కనపడు ఈ యుగం నాటి కావ్యాలని శృంగార రస ప్రధానాలు కాకపోయినా సర్వ కావ్యాలలో శృంగార స్పర్శ ఉండనేవి ఇందులో చాలా శృంగార ప్రధాన రసత్వం కావ్యాలలో శుభాంతత్వం లక్ష్య తొలి కావ్యాలు కొన్నిటిలో లేకపోయినా తర్వాత వాటిలో వస్తైక్యం కూడా ధర్మంగా చెప్ప తెలుగు కావ్యాలలోని గద్య పద్యమ లక్షణాలు బాణ శ్రీహర్షాది కవుల ప్రాబల్యము బలంగా పడింది. 12 ఇతివృత్తం పురాణ ఇతిహాసాల నుండి స్వీకరించిందే అయిన కావ్య ప్రణాళికను నిర్మించుకోవడం కవి చాలా స్వేచ్ఛ కలిగి ఈ మెరుపులన్నీ అంతరించుకొని తెలుగు భాషలో తొలి స్వతంత్ర మహాకావ్యం అల్లసాని పెద్దలతో అవతరి ఆంధ్ర కావ్య చరిత్రలు దీనివల్ల పురాణ ఇతిహాసాల అనువాద బాహుళ్యం నుండి మరుపు తిరిగినందు ఆయన ఆంధ్ర కవితా పితామహుడయ్య ఈ కావ్యాన్ని దీని అనుసరించిన కావ్యాలు తెలుగు సారస్వత చరిత్రలో ప్రబంధమనే పేరు రూఢంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ అనే పత్రికలో సెప్టెంబర్ 1962లో ఆచార్య సుదర్శన గారు సుప్రసన్న గారు రాసిన వ్యాసం. రేపు గరుడోపాఖ్యాన్ మహాభారతం అందులో రహస్యం ఏముంది దాని గురించి మనకు వివరిస్తాం. అయ్యో అమ్మా అయ్యో 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 పట్టింది అయ్యో అయ్యో అమ్మా అయ్యో తండ్రి నా అయ్యో అయ్యో అయ్యో
అయ్యో అయ్యో అమ్మ నాయన అయ్యో 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 అయ్యో